ఏఐ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చాలా వరకు వింటుంటాం వర్డ్ ఏఐ అన్నమాట, Yes. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇప్పుడు చాలా టూల్స్ వచ్చాయండి. ఏఐ టూల్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు నా ఇమేజ్ ఇది, బ్యాక్గ్రౌండ్లో సంథింగ్ ఉంది, ఇది నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ సింపుల్ ఏఐ టూల్స్ పెట్టేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఇంకా ఏ ఎలా వచ్చిందంటే, నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇంకొక టూల్కి, ఐ వాంట్ యూ టు క్రియేట్ ఎ వీడియో ఇన్ సచ్ ఎ వే దట్ ఒక టైగరు హంటింగ్ చేస్తుంది, ఒక జింకను వేటాడుతుంది, ఈ వీడియో నాకు కావాలని చెప్తే అది క్రియేట్ చేసి పెడుతుంది. యూ డోంట్ నీడ్ టు క్యాప్చర్ ద వీడియో, అదే క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ లెవెల్లో ఏఐ పెరిగింది అనమాట. మోస్ట్లీ కాంటెంట్ క్రియేటర్ మనకు వస్తుందండి. ఇమేజెస్ నా బేసిక్ ఫీచర్స్ యూజ్ చేసుకొని నేను మిస్ ఇండియా లా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో బట్ ఇమేజ్, వీడియోస్, వాయిస్ ఓవర్, తర్వాత ఐ వాంట్ యాక్సెంట్ ఆఫ్ ఫారెన్, యుఎస్ యాక్సెంట్ కావాలంటే ఆటోమేటిక్గా ఆ వాయిస్ తోటి ఇస్తుంది అనమాట. నువ్వు కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్గా టెక్స్ట్ టు ఆడియో, ఆడియో టు టెక్స్ట్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చేద్దాం. చాట్ జీపీటీ అని మీరు వినిండొచ్చు. ఈ చాట్ జీపీటీ అనేది ఏంటంటే, లైక్ యు ఆస్క్ సమ్ క్వశ్చన్, అది ఆన్సర్ ఇస్తుంది. జస్ట్ లైక్ గూగుల్. ఇంతకుముందు మన గూగుల్ ఉంది, గూగుల్ కూడా సేమ్ థింగ్. వి సెట్ లైక్ ఏసీ రిపేర్ నియర్ మీ అని కొట్టినప్పుడు మనకు రిజల్ట్స్ వస్తుంది. ఓకే, మరి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాం మీరు, లైక్ హౌ టు మెయింటైన్ మై ఏసీ ప్రాపర్లీ అని పెట్టాము. అప్పుడు ఏమవుతుంది, గూగుల్ ఏం చేస్తుంది, మీకు రిఫరెన్స్ ఇస్తుంది, ఆ టాపిక్ గురించి మాట్లాడిన డిఫరెంట్ బ్లాగ్స్ ని చూపిస్తుంది. 10 రిజల్ట్స్ చూపిస్తుంది. సేమ్ చాట్ జీపీటీ నా క్వశ్చన్ అడగండి మీరు, హౌ టు మెయింటైన్ మై ఏసీ ప్రాపర్లీ అన్నప్పుడు ఆయన ఆన్సర్ ఇస్తాడు. యూ డోంట్ హ్యావ్ టు గో టు మల్టిపుల్ వెబ్సైట్స్. అందుకే బాగా ట్రెండింగ్ అయిపోయింది. 10 ఆన్సర్స్ కాకుండా కరెక్ట్ గా మనం అడిగిన క్వశ్చన్ కి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. అందుకే దీనికి వాల్యూ పెరిగిపోతుంది. అంటే కస్టమర్ ఎట్లయిపోయినంటే రోజు ఆ ఓపిక కూడా లేదు ఇప్పుడు, అండ్ డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు చాట్ జీపీటీతో. కరెక్ట్. సో నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకొక గుడ్ థింగ్ అబౌట్ చాట్ జీపీటీ ఏంటంటే అండి, మీ పాత వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని గుర్తుపెట్టుకుంటుంది. మీరు అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చింది, ఇట్లా మెయింటైన్ చేయని పాయింట్స్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ మీరు అడగండి, ఐఎమ్ ఇన్ ఇండియా, కెన్ యూ గివ్ ఆన్సర్ రిలేటెడ్ టు ఇండియా, అరే ఐఎమ్ ఇన్ సౌదీ అరేబియా, సౌదీ అరేబియాకి ఏసీ వేరే లెవెల్లో కావాలి. సో అలా పాత క్వశ్చన్ గుర్తుపెట్టుకొని మరీ ఆన్సర్ ఇస్తుందండి. అండ్ కెన్ యూ మేక్ దిస్ ఆన్సర్ ఇన్ బుల్లెట్ పాయింట్స్, కెన్ యూ మేక్ ఇట్ ఇన్ జస్ట్ 2 సెంటెన్సెస్, ఆ గుర్తుపెట్టుకొని ఆన్సర్ ఇస్తుంది అనమాట. దానివల్ల అంటే ప్రాంప్ట్ ఎలా ఇస్తున్నావు అన్నది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. కొన్నిసార్లు మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు క్లియర్గా అడగాలన్నమాట. ఓకే, లేకపోతే నీకు ఆన్సర్ ప్రాపర్గా రాదు. ఆ క్వశ్చన్స్ ఎట్లా అడిగితే అది ఆన్సర్ బాగా ఇస్తుంది అనేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఫ్యూచర్లో దీనిపైన జాబ్స్ బాగా పెరుగుతాయి. అబ్రాడ్లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇండియాలో కూడా పెరుగుతుంది అనమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్. దీని గురించి కూడా నేను నా స్టూడెంట్స్ క్లాస్ తీసుకున్నాను అనమాట. ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చాను. అందులో ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలని ఒక 30 రకాల ప్రాంప్ట్స్ ఇచ్చాను అనమాట. కొన్నిసార్లు ప్రాంప్ట్స్ ఎలా ఉంటాయి, ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి ఆ డేటా మొత్తం అది ఒక ఎక్సెల్ షీట్ లాగా ఇచ్చేస్తుంది, టేబుల్ ఫార్మాట్లో కూడా ఇస్తుంది అనమాట. బట్ దానికి బెటర్ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. సో ఏఐ ద్వారా ఇమేజెస్, వీడియోస్, కాంటెంట్ క్రియేట్ అవుతుంది. చాట్ జీపీటీ ద్వారా మీకు కావాల్సిన ఆన్సర్ని మీరు ప్రాపర్గా తీసుకోవచ్చు అనమాట. దానిపైన కూడా జాబ్స్ ఉన్నాయన్నమాట. బట్ చాలామందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఏఐ అనేది డిజిటల్ మార్కెటింగ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది బై. వీడియో చేయమంటే వీడియో చేస్తుంది, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ చేస్తుంది, టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.